బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. అలాగే రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈ అంశాలపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. అలాగే రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈ అంశాలపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. అలాగే రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈ అంశాలపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టినది ప్రభుత్వం. వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. అలాగే రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈ అంశాలపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సభలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. స్వామి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
తోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండో రోజు సమావేశం సందర్భంగా ఈ రోజు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ కొనసాగుతుంది. ఉభయ సభల్లో అటు శాసన మండలిలో శాసనసభలో రెండు సభల్లో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ కొనసాగుతుంది. ఈ రోజు ఉభయ సభల్లో కూడా ఇటు శాసన మండలిలో శాసన సభలో రెండింటిలో కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని ఈ రోజు సస్పెండ్ చేశారు. ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయం లేదు, కేవలం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన కొనసాగుతుంది. మొన్న అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో ఈ రోజు అసెంబ్లీ మరింత హాటగా జరిగే అవకాశం కనపడుతుంది. మొన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరోజు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలతోటి సభలో గందరగోళం ఏర్పడి ఆయన సెషన్ మొత్తం సస్పెన్షన్ కు దారితీసింది. దానికి వ్యతిరేకంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కూడా చేసింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. మొన్న ఆయన ఢిల్లీ పర్యటన కారణంగా అసెంబ్లీకి రాలేదు. ఈ రోజు ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన సమాధానం ఇస్తారు. ముఖ్యమంత్రి సమాధానం సంబంధించి ఈ రోజు అందరూ కూడా ఆసక్తి గమనిస్తారు. సీఎం ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఈ ఏడాది కాలం పాటు నిర్వహించేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక రూట్ మ్యాప్ లాగా గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం చర్చిస్తుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ గవర్నర్ ప్రసంగంలో వివిధ అంశాలను పొందుపరిచారు. వాటి మీద ప్రతిపక్షాలు కొంత ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశాయి. మొత్తానికైతే ఈ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ పైన సీఎం ఏం మాట్లాడతారని చెప్పి అందరూ చూస్తాం. దాంతో పాటు ఒక బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సవరణ బిల్లును కూడా ప్రవేశపెడుతుంది. దానికి తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన బిల్లు కూడా ఉభయ సభల్లోకి రానున్నది. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.